హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇక ఈరోజు మార్కెట్స్ కానీ గమనిస్తే అటు గ్లోబల్ క్యూస్ పరంగా ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా చాలా వరకు పాజిటివ్గా ఉన్నాయి. మన మార్కెట్స్ కూడా దానికి అనుగుణంగా ఒక గ్యాప్ అప్ అనేది వచ్చింది. అయితే డే అంతా కూడా మార్కెట్స్ ఏమాత్రం కిందకి రాకుండా చాలా స్ట్రాంగ్ ర్యాలీ అనేది నిఫ్టీలో కనపడింది. నిఫ్టీ 14,845 దగ్గర ప్లస్ 337 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయింది. పర్సంటేజ్ పరంగా గమనిస్తే 2.3% పాజిటివ్గా ఈరోజు నిఫ్టీ క్లోజ్ అయింది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ కానీ గమనిస్తే 33,875 దగ్గర ఈరోజు క్లోజ్ అయింది. ప్లస్ 556 పాయింట్స్ పర్సంటేజ్ పరంగా 1.6% ఈరోజు బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్గా క్లోజ్ అయింది. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా ఈరోజు డే హైలోనే క్లోజ్ కావడం చూస్తున్నాం. దీర్ఘ డే హైస్లోనే రెండు కూడా క్లోజ్ అయ్యాయి. ఇక నిఫ్టీ పరంగా ఈరోజు నిఫ్టీలో ర్యాలీకి అంటే పర్సంటేజ్ పరంగా బాగా టాప్ గెయినర్ కానీ గమనిస్తే యూపీఎల్, అదేవిధంగా జేఎస్డబ్ల్యూ, టాటా స్టీల్ ఉన్నాయి. ఇక లూజర్స్ విషయానికి వస్తే M&M, యాక్సిస్ బ్యాంక్, హిండాల్కో లాంటి స్టాక్స్ కొంత మైనస్లో ఉన్నాయి. ఇక ఓవరాల్గా పర్సంటేజ్ పరంగా అంటే వెయిటేజ్ పరంగా అయితే HDFC బ్యాంక్ చాలా స్ట్రాంగ్గా ఈరోజు నిఫ్టీకి సపోర్ట్ చేసింది. తర్వాత ఇన్ఫోసిస్ కూడా ఈరోజు 3.5% పెరిగింది. అదే ఇవన్నీ కూడా వెయిటేజ్ నిఫ్టీలో బాగా వెయిటేజ్ ఉన్న స్టాక్స్. HDFC బ్యాంక్, ఇన్ఫోసిస్, రిలయన్స్ అండ్ HDFC ఈ మూడు కూడా నిఫ్టీ ఇంత భారీగా పెరగడానికి సపోర్ట్ చేశాయి. ఇక సెక్టార్ పరంగా గమనిస్తే ఐటీ ఒకటి, మెటల్స్ ఒకటి బాగా గెయిన్, అంటే దాదాపు అన్ని సెక్టర్లో పార్టిసిపేషన్ ఉంది. బట్ ఐటీ అండ్ మెటల్స్ బాగా ఈరోజు పర్సంటేజ్ పరంగా ఎక్కువ గెయిన్స్ ఈ స్టాక్స్లో కనపడ్డాయి. ఇది బ్రీఫ్గా మార్కెట్స్ గురించి. అయితే ఈరోజు నిఫ్టీ ఇంత భారీగా పెరిగినా కూడా అంటే అడ్వాన్సెస్ డిక్లైన్ రేషియో కానీ గమనిస్తే అడ్వాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అంటే 840 స్టాక్స్ అడ్వాన్సెస్ ఉంటే డిక్లైన్స్ 664 ఉన్నాయి. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే రెండు గమనించాలి మనం. ఇంత భారీగా ర్యాలీ వచ్చినప్పుడు ఒక 1000 స్టాక్స్ పైన అంటే 1100 అట్లా మనకి అడ్వాన్సెస్ ఉండాలి. బట్ ఈరోజు ఆ విధంగా లేదు. ఇంకోటి కూడా ఏంటంటే మెజారిటీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ఈరోజు గ్యాప్ అప్ వచ్చినా కూడా తర్వాత అక్కడ నుంచి స్లోగా అంటే పాజిటివ్గా క్లోజ్ అయినా కూడా హై నుంచి కొంత కరెక్షన్ అనేది అంటే హై నుంచి స్లోగా కిందకి రావడం అనేది గమనించాలి. ఏదేమైనప్పుడు కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో లాస్ట్ 1 మంత్ నుంచి మనకి అంత పెద్ద బయింగ్ అయితే కనపడలేదు. ఇంకా చెప్పాలంటే ఎక్కువగా ప్రాఫిట్ బుకింగ్ అనేది మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో కనపడుతుంది. ఇక నిఫ్టీ పరంగా ఇక్కడ నుంచి ఏ విధంగా ఉండవచ్చు. అయితే దానికన్నా ముందు మనకి ఫ్యూచర్స్లో ట్రెండ్ కానీ ఒకసారి చూద్దాం. ఫ్యూచర్స్లో కానీ గమనిస్తే ఈరోజు లాస్ట్ 2 ట్రేడింగ్ సెషన్లో మన నిఫ్టీ చాలా స్ట్రాంగ్ ర్యాలీ అనేది దగ్గరగా 500 పాయింట్స్ ర్యాలీ, అంటే లాస్ట్ ఈరోజు ఒక 337, తర్వాత లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో కూడా ఒక 150 పాయింట్స్ దాకా 180 పాయింట్స్ నిఫ్టీ పెరిగాయి. అంటే దగ్గర 500 పాయింట్స్ ర్యాలీ అనేది గమనించాము. అయితే లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో బాగా షార్ట్ కవరింగ్ అనేది కనపడింది. బట్ ఈరోజు కూడా ఇనిషియల్గా షార్ట్ కవరింగ్ కనపడింది ఫస్ట్ హాఫ్లో ఫ్యూచర్స్లో. బట్ సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికి అంతా కూడా ఎక్కువగా లాంగ్స్ బిల్డ్ అయినాయి. మెజారిటీ స్టాక్స్ 65 to 70% లాంగ్స్ అనేది ఈరోజు బిల్డ్ అయినాయి. ఇక షార్ట్స్ బిల్డ్ అయిన స్టాక్స్ కూడా ఉన్నాయి, కానీ బట్ ఎక్కువగా 65-70% మాత్రం ఎక్కువగా లాంగ్స్ బిల్డ్ అయినాయి. అయితే ఇంట్రెస్టింగ్ ఏంటంటే షార్ట్ కవరింగ్ అనేది పెద్దగా ఈరోజు లేదని కాదు, అసలు షార్ట్ కవరింగ్ స్టాక్స్ పెద్దగా లేవన్నమాట. అంతా కూడా ఎక్కువగా లాంగ్స్ అనేది బిల్డ్ అయినాయి. ఇది ఫ్యూచర్స్లో. ఇక ఇక్కడ నుంచి మార్కెట్స్ ఏ విధంగా ఉండవచ్చు అంటే ఇక్కడ మనం గమనించాలి ఏంటంటే ఇండెక్స్ పరంగా మనకి ఒక స్ట్రాంగ్ ర్యాలీ అనేది లాస్ట్ 2 డేస్ వచ్చింది. అయితే ఇక్కడ నుంచి ఫర్దర్గా నిఫ్టీకి ఎంతవరకు వెళ్ళవచ్చు. ఇక హయ్యర్ సైడ్ కానీ గమనిస్తే నిఫ్టీకి నేను అనుకోవడము 15,050 అనేది ఒక రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేయొచ్చు. అంటే ఇక్కడ నుంచి ఒక 200 పాయింట్స్ అనమాట. తర్వాత 15,200 ఇవి నిఫ్టీకి నెక్స్ట్ రెసిస్టెన్స్ పాయింట్స్గా చెప్తాను. ప్లస్ ఈ లెవెల్స్లో నిఫ్టీ ఉండడానికి అవకాశం ఉంది. తర్వాత ఇంకా డౌన్ సైడ్ కానీ గమనిస్తే 14,600 అనేది ఒక సపోర్ట్గా యాక్ట్ చేసే అవకాశం కనపడుతుంది. నిఫ్టీ రేంజ్ చూడాలి అంటే డౌన్ సైడ్ 14,600, తర్వాత హైయర్ సైడ్ 15,200 ఈ రేంజ్లోనే ఉండే అవకాశాలు ఉన్నాయి. గతంలో కూడా లాస్ట్ ఒక వీడియోలో కూడా అనుకున్నాము, అంటే 14,200, 400కి వచ్చినప్పుడు ప్రతిసారి బయింగ్ వస్తుంది. ఈసారి కూడా అదేవిధంగా అటు షార్ట్ కవరింగ్ బయింగ్తో నిఫ్టీ పైకి వచ్చింది. అట్ ద సేమ్ టైం హైయర్ లెవెల్స్లో కూడా నిఫ్టీ మనకి సస్టైన్ కాలేకపోతుంది. అంటే క్లోజర్గా 15,000 ఆ లెవెల్స్కి వచ్చిన తర్వాత మళ్ళీ కొంత స్లోగా కిందకి రావడం చూస్తున్నాం. ఈసారి కూడా అదే విధమైన ట్రెండ్ ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. దీనికి తోడు నెక్స్ట్ మంత్ నుంచి మనకి రిజల్ట్స్ సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది. కాబట్టి బై అండ్ లార్జ్ మార్కెట్స్ కన్సాలేషన్తో ఉండే అవకాశం ఉంది. అయితే వోల్టాలిటీ అనేది నిఫ్టీలో కొనసాగవచ్చు. అంటే ఈరోజు భారీ ర్యాలీ వచ్చినంత మాత్రాన అంటే టెక్నికల్గా చాలా స్ట్రాంగ్ అనుకున్నా కూడా
బట్ భారీ ర్యాలీ ఇక్కడ నుంచి మార్కెట్స్ ఉండకపోవచ్చు. బై అండ్ లార్జ్ చెప్పాలి అంటే ఒక కన్సాలిడేషన్తో స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్, మరి ముఖ్యంగా ఫ్యూచర్స్లో కానీ ట్రెండ్ కానీ ఫ్యూచర్లో ఏ విధంగా పొజిషన్స్ బిల్డ్ అయ్యాయని కానీ గమనిస్తే ఎక్కువగా స్టాక్ స్పెసిఫిక్ అనేది మనం చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ స్టాక్స్లోనే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది చాలా స్ట్రాంగ్ ర్యాలీ వస్తే అటు యాక్సిస్ బ్యాంక్ కానివ్వండి, తర్వాత కోటక్ బ్యాంక్ అంతా పార్టిసిపేషన్ పెద్దగా లేదనమాట. ఒకే సెక్టర్లో డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నాయి. కాబట్టి ఏంటంటే ఎక్కువగా స్టాక్ స్పెసిఫిక్ కొనసాగే అవకాశం ఇక్కడ నుంచి మార్కెట్స్లో కనపడుతుంది. ఇది నిఫ్టీ గురించి. ఇక చాలామంది అడుగుతున్న స్టాక్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఎక్కువ మంది టాటా మోటార్స్ గురించి అడుగుతున్నారండి. టాటా మోటార్స్ రీసెంట్గా భారీ ర్యాలీ అనేది వచ్చింది. దగ్గరగా 100 రూపీస్ బిలో, జస్ట్ ఒక 1 year బ్యాక్ కానీ మనకి ప్యానిక్ టైంలో 100 రూపీస్ బిలో చాలా రోజులు ఉందండి. అక్కడ నుంచి ఇది 300 రూపీస్కి వచ్చింది అనమాట. అంటే అక్కడ ఆ రోజుల్లో ఆ టైంలో ఒక 1 lakh ఇన్వెస్ట్ చేసి రోజు 3 lakhs అయింది. అంత భారీగా పెరిగింది. అది కూడా పెద్ద కంపెనీ. కాబట్టి ఏంటంటే ఈ లెవెల్లో ఫ్రెష్ బయింగ్ అయితే వద్దని చెప్తానండి. అయితే వాల్యుయేషన్స్ ఏమాత్రం కూడా ఎంకరేజింగ్గా లేవు. అంటే ఇంకా చెప్పాలి అంటే దీనికి ఇంకా లాస్లోనే ఉంది. మొన్న క్వార్టర్ కొంచెం మాత్రం రిజల్ట్ పాజిటివ్గా ఉన్నాయి తప్ప ఇంకా లాస్లోనే ఉంది. డెట్ పరంగా గమనిస్తే 1,15,000 కోట్ల డెట్ అనేది ఇంకా ఉందండి. అయితే ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే టాటా గ్రూప్ మార్పులు ఏవైతే ఉన్నాయో, అంటే కొత్త CEO రావడము, తర్వాత భారీ మార్పులు అనేది టాటా గ్రూప్లో మనం చోటు చేసుకున్నాయి. అందులో భాగంగా కూడా టాటా మోటార్స్లో కూడా ఏంటంటే డెట్ తగ్గించే అవకాశాలు రాను రోజుల్లో ఉన్నాయి అని మేనేజ్మెంట్ చెప్పడము. దీనికి తోడు ఏంటంటే డొమెస్టిక్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే లాస్ట్ ఒక 1 yearలో వీళ్ళ డొమెస్టిక్ సేల్స్ బాగా పెరిగాయి. ఒక 2 products అంటే 2 vehicles అనేవి బాగా టాటా బ్రాండ్ చెందిన వెహికల్స్ బాగా సక్సెస్ అనేది కూడా బాగా సక్సెస్ అయ్యాయి. సో అదొకటి. తర్వాత జాగ్వార్ సేల్స్ కూడా స్లోగా ఇంప్రూవ్ అవుతున్నాయి. బట్ ప్రైస్ అనేది ఇప్పుడున్న లెవెల్స్లో ఫ్రెష్ బయింగ్ అనేది టాటా మోటార్స్ అనేది కరెక్ట్ కాదండి. కొంచెం వెయిట్ చేయమని చెప్తాను. కొంచెం కరెక్షన్స్ వస్తే అప్పుడు ప్రయత్నం చేయొచ్చేమో. ప్రస్తుతానికైతే ఫ్రెష్ బయింగ్ అయితే వద్దు. ఆల్రెడీ ఎవరన్నా కొని ఉంటే మాత్రం హోల్డ్ చేయండి. బట్ ట్రేడింగ్ పరంగా మాత్రం కూడా షార్ట్ టర్మ్కి అయితే వద్దు. ఎందుకంటే ఇది రీసెంట్గా 350 నుంచి కరెక్ట్ అవుతూ వచ్చింది. కొంచెం ఈ లెవెల్ అయితే నేనైతే ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయమని చెప్తాను. ఇది టాటా మోటార్స్ గురించి. ఇంకొకటి ఎన్సీసీ గురించి అడుగుతున్నారు చాలామంది. ఎన్సీసీ విషయానికి వస్తే అండి ఇది కూడా ఏంటంటే రీసెంట్గా బాగా 20 రూపీస్ బిలో నుంచి లాస్ట్ 1 yearలో 100 రూపీస్ దాకా వెళ్ళింది. తర్వాత ఇప్పుడు 80 రూపీస్ దగ్గర ఉంది. రీసెంట్గా బడ్జెట్ తర్వాత మరి ముఖ్యంగా గవర్నమెంట్ బాగా బడ్జెట్లో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎక్కువ అలొకేషన్స్ అనేది ఇవ్వడంతో ఒకసారి సెంటిమెంట్ అనేది మారిపోయింది. అయితే దాన్ని ఏ విధంగా గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది, నిజంగా చెప్పినట్టు ఇంప్లిమెంట్ చేస్తే మాత్రం ఇన్ఫ్రా కంపెనీస్ బ్యాలెన్స్ షీట్స్ అనేది నెక్స్ట్ ఒక 2-3 ఏళ్ళలో బాగా ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దాదాపు అన్ని ఇన్ఫ్రా కంపెనీస్కి డెట్ అనేది ఉంటుందండి. అయితే గవర్నమెంట్ నుంచి వీళ్ళకి టయానికి రిసీవబుల్స్ అంటే వాళ్ళు రావాల్సింది గవర్నమెంట్ నుంచి ఎక్కువ బిల్లు. ఏ ఇన్ఫ్రా కంపెనీ అయినా కూడా ప్రాజెక్ట్స్ అంతా కూడా ఎక్కువగా గవర్నమెంట్ ప్రాజెక్ట్సే చేస్తాయి. కాబట్టి టయానికి గవర్నమెంట్ వీళ్ళకి డబ్బులు ఇవ్వగలిగితే, ప్రాజెక్ట్స్ ఇచ్చి అట్ ది సేమ్ టైం డబ్బులు కూడా ఇవ్వగలిగితే వీళ్ళ డెట్ లెవెల్స్ అనేది తగ్గి కంపెనీ కూడా అటు స్టాక్ ప్రైస్ కూడా బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అది గమనించాలి. బట్ ఏదేమైనప్పుడు కూడా ఇన్ఫ్రా స్టాక్స్ ఎప్పుడు కూడా దాదాపు అన్ని ఇన్ఫ్రా స్టాక్స్కి కూడా ఏంటంటే ఒకటే నెగిటివ్ న్యూస్ ఏంటంటే డెట్ కారణంగా ఏంటంటే ఒకసారి డెట్ మేనేజ్ చేయలేకపోతే అటు వాళ్ళకి రావాల్సిన డబ్బు టయానికి రాకపోయినా, ప్రాజెక్ట్స్ లేట్ అయినా కూడా చాలా నష్టాల్లోకి కంపెనీ వెళ్ళిపోతుంది. ఫర్దర్గా డెట్ అనేది పెరుగుతూ ఉంటుంది. కంపెనీ కొలాప్స్ అయిపోయిన సందర్భాలు మనం చాలా చూసామండి. కాబట్టి ఏంటంటే ఎన్సీసీ అంత భారీ ఎత్తున డెట్ లేదు. బట్ చెప్పాలి అంటే ఎన్సీసీ పరంగా ఉన్న వాటిలో అటు కేఎన్ఆర్ కానివ్వండి, కేఎన్ఆర్ అయితే ఉన్న వాటిలో నెంబర్ 1 కంపెనీ అని చెప్పొచ్చు. తర్వాత ఎన్సీసీ పరంగా కూడా ఓకే కైండ్ ఆఫ్ కంపెనీ. అయితే ఇది బాగా హై బీటా స్టాక్ అండి. అంటే చాలా ఫాస్ట్గా పెరగడం తగ్గడం జరుగుతుంటుంది. ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్స్ పడితే మళ్ళీ ఇది ఒక 20% అట్లా పడుతుంది. ఇటువంటి ఫ్లక్చువేషన్స్ ఈ స్టాక్లో ఉంటాయి. కాబట్టి దాన్ని తట్టుకోగలిగితే ఒక 2-3 ఏళ్ళ ఉద్దేశం ఉంటే దీన్ని ప్రస్తుతానికి హోల్డ్ చేయమని చెప్తాను. ఇక షార్ట్ టర్మ్ వ్యూతో మాత్రం ఇది అరౌండ్ నేను అనుకోవడం 66-68 ఆ లెవెల్లో కొంత సపోర్ట్ అనేది దీనికి ఉండడానికి అవకాశం కనపడుతుంది. ఇది ఎన్సీసీ గురించి. ఇంకా చాలామంది ఐపీఓస్ గురించి అడుగుతున్నారండి. రీసెంట్గా మనం చూస్తున్నాము ఐపీఓస్ చాలా ప్రతి నెల కూడా అంటే మామూలుగా ఐపీఓస్ మామూలు మార్కెట్స్లో పెద్దగా రావండి. ఓన్లీ బుల్ మార్కెట్స్ మాత్రమే ఐపీఓస్ అనేది బాగా వస్తుంటాయి. అది కూడా ఇప్పుడు చాలా మనం మామూలు బుల్ మార్కెట్లో లేము. భారీ ఎత్తున డబ్బు అనేది లిక్విడిటీ అనేది మార్కెట్లో ఉంది. దాని కారణంగా ఐపీఓస్ అన్ని కూడా వస్తున్నాయి. అయితే వచ్చిన ఐపీఓస్ అన్ని కూడా అంటే మంచి కంపెనీ అయినా కూడా ఎక్స్పెన్సివ్ అనమాట. వాళ్ళ ప్రైస్ ఐపీఓ ఆఫర్ ప్రైసే చాలా ఎక్స్పెన్సివ్ ప్రైస్ అనమాట. దాదాపు 80%-90% ఐపీఓస్ అన్ని కూడా
ఎక్స్పెన్సివ్ అయిపోయి వస్తాయి. అయితే ఏంటంటే ఇనిషియల్ గెయిన్స్ అనేది ఇదంతా కూడా ఏంటంటే ఇనిషియల్గా ఐపీఓ మనకి లిస్టింగ్ రోజు మంచి గెయిన్స్ అనేది మనం చూస్తున్నాము. ఆ తర్వాత అక్కడి నుంచి స్లోగా స్టాక్ అనేది వీక్ కావడం చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజే నజారా టెక్నాలజీస్ మంచి ఓపెనింగ్ బాగుంది, తర్వాత 2000 దాకా వెళ్ళింది, అక్కడి నుంచి స్టాక్ వీక్ అయిపోయింది, 1592 దగ్గర క్లోజ్ అయిందనమాట. సో ఎవరైతే ఐపీఓకి అలర్ట్ కాలేదో వాళ్ళు మాకు అలర్ట్ కాలేదు, ఇంకా స్టాక్ ఇంకా భారీగా పెరిగిపోతుంది అనే ఉద్దేశంతో వీళ్ళు ఏం చేస్తున్నారంటే స్టాక్ని ఎంత ప్రైస్ ఉన్నా కూడా అవి ఏం చూడకుండా, అంటే ఎక్స్పెన్సివ్ అవన్నీ చూడకుండా ఫండమెంటల్తో పక్కన పెట్టేసి స్టాక్ని అంటే ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్ అంటారనమాట. స్టాక్ని కొనేస్తున్నారు, భారీగా కొంటున్నారు. చాలామంది ఈ ఐపీఓలో ఇరుక్కుపోతున్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రీసెంట్గా వచ్చిన ఐపీఓస్ అన్నీ కూడా స్లోగా కిందకే వస్తున్నాయి. జస్ట్ ఒక 2 months బ్యాక్ వెళ్దాము. ఫర్ ఎగ్జాంపుల్ బర్గర్ కింగ్ ఐపీఓ వచ్చింది. ఆ రోజుల్లో అందరూ కూడా ఇంకా ఇది ఎక్కడికి వెళ్ళిపోతుంది అది ఇది అని చెప్పేటప్పటికి మామూలుగా రీటైల్ ఇన్వెస్టర్ కొత్తగా వచ్చిన వాళ్ళందరూ ఏంటంటే స్టాక్ మార్కెట్లోకి ఇవన్నీ తెలియదండి. వాళ్ళు ఏం చేస్తారు, ఐపీఓ వాళ్ళకి అలాంటి కాకపోతే సెకండరీ మార్కెట్లో ఓపెనింగ్ రోజే స్టాక్ని కొనేస్తున్నారు. అక్కడ నుంచి స్టాక్ వీక్ అవడం చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ బర్గర్ కింగ్ 214 హై అనమాట. అక్కడ నుంచి ప్రస్తుతానికి 130 ఉంది, అంటే దగ్గరగా స్టాక్ 40% కరెక్ట్ అయింది. అదేవిధంగా మిస్సెస్ బెక్టర్ 624 హై అనమాట, ప్రస్తుతానికి 339 దగ్గర ఉంది. దీంట్లో కూడా హయ్యర్ లెవెల్స్లో రాలేదని ఆవేశంతో కొన్న వాళ్ళందరూ కూడా ఇరుక్కుపోయారు. అదేవిధంగా ఆంథనీ వేస్ట్ మేనేజ్మెంట్ ఇది కూడా 489 హై, ఇప్పుడు 247 దగ్గర ఉంది. సో ఇవన్నీ కూడా మంచి లిస్టింగ్ పరంగా బాగానే వచ్చింది. బట్ ఆ లిస్టింగ్ వచ్చినప్పుడు ఎవరైతే అలాట్ అయిన వాళ్ళు అమ్ముకొని బయటపడాలండి. ఇదంతా కూడా ఏంటంటే ఈ టైంలో వాళ్ళందరూ ఏంటంటే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే ఉద్దేశంతో ఈ కంపెనీస్ అన్నీ కూడా ఐపీఓకి వస్తున్నాయి. వాళ్ళు చక్కగా ఎగ్జిట్ అవుతున్నారు. ఈ రీటైల్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా దీంట్లో ఇరుక్కుపోతున్నారు. ఇది నజారా టెక్నాలజీస్ కానీ చూసుకుంటే రాకేష్ జూన్జున్వాలా ఇందులో ఇన్వెస్ట్ చేస్తారు, 11% దాకా స్టేక్ ఉంది. సో వీళ్ళు ఏంటంటే మనకి ఇన్వెస్ట్మెంట్ రాకేష్ జూన్జున్వాలానో దామానీనో ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేశారని మనకి ముందు తెలుస్తుంది. కానీ వాళ్ళు ఎగ్జిట్ అయ్యేది తెలియదండి. వాళ్ళు ఎప్పుడు ఎగ్జిట్ అవుతున్నారో తెలియదు. ఎగ్జిట్ అయినా ఒక 2 నెలలకో 3 నెలలకో తెలుస్తుంది. ఆ లోపల స్టాక్ బాగా పడిపోతుంది. కాబట్టి ఏంటంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేశారని వీళ్ళు ఇన్వెస్ట్ చేశారని చేయకుండా వాల్యూ ఇన్వెస్ట్ చేయండి. ఆ స్టాక్ నిజంగా వాల్యుయేషన్స్ పరంగా మనకి అందుబాటులో ఉంటే ఇన్వెస్ట్ చేయండి. 100 రూపాయలు వస్తుంది, మనం 1000 రూపాయలు కొనమంటే కొనం కదా. ఇప్పుడు ఐపీఓస్ అన్నీ కూడా 80-90% ఐపీఓస్ రీసెంట్గా వచ్చిన ఇంకా పేరు చెప్పాల్సిన అవసరం లేదండి. అన్ని ఐపీఓస్ కూడా ఎక్స్పెన్సివే. ఇంకా మేనేజ్మెంట్ పరంగా ఇంటర్వ్యూస్ చూస్తుంటే ప్రతి ఒక్క మేనేజ్మెంట్ కూడా మా కంపెనీ బాగానే ఉంటుందని చెప్తారు, ఫ్యూచర్ బాగానే ఉంటుందని చెప్తారు. ఇదంతా కూడా ఇదంతా ఒక బుల్ మార్కెట్లో ఇంకా చెప్పాలి అంటే ఒక గేమ్ అండి. ఇది బుల్ మార్కెట్లో ఇది గేమ్ ప్రతి బుల్ మార్కెట్లో జరుగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి మీ ఎగ్జాంపుల్ మీకు చెప్పాను, జస్ట్ 2 months బ్యాక్ వచ్చిన ఐపీఓస్ ఏ విధంగా కిందకు వచ్చాయో. కాబట్టి ఏంటంటే మనం వెయిట్ చేయండి. ఒకవేళ మీకు అలాట్ కాకపోతే దాని వెనకాల పడి కొనాల్సిన అవసరం లేదు. ఒకవేళ అలాట్ అయితే ఇనిషియల్ గెయిన్స్ వచ్చినాక అమ్మేసుకోండి, ఎగ్జిట్ అయిపోయింది, ప్రాఫిట్ బుక్ చేసుకొని బయటకు వచ్చేయండి. మళ్ళీ ఆ స్టాక్ బాగా కరెక్ట్ అయ్యి ప్రైస్ డిస్కవరీ అంటారు స్టాక్ మార్కెట్లో. ఐపీఓ తర్వాత లిస్ట్ అయిన తర్వాత ఒక స్టాకు కొన్ని రోజులు వెయిట్ చేయండి, ఒక 2 months 3 months వెయిట్ చేస్తే ఏదో ఒక ప్రైస్లో ఆ స్టాక్ ఆగుతుంది. దాన్ని మనం ప్రైస్ డిస్కవరీ అంటారు. ఆ టైంలో అది కన్సాలిడేట్ అయినప్పుడు అప్పుడు మనం అది వాల్యుయేషన్స్ అట్రాక్టివ్ ఉంది, భవిష్యత్తులో ఫ్యూచర్ బాగుంటుంది అనుకుంటే అప్పుడు దాన్ని కొనుక్కోవాలి. అంతేగాని మనకి ఐపీఓ రాలేదని చెప్పేసి దాన్ని ఎగబడి కొంటే మనం నష్టపోతామండి. ఇది క్లోజింగ్ రిపోర్ట్ అండి. ఇక రేపు మార్నింగ్ మార్కెట్లో కలుద్దాం. ఇక April 16th నుంచి ఫండమెంటల్ అనాలిసిస్ క్లాసెస్ అనేది మనకి స్టార్ట్ అవుతున్నాయండి. ఇందులో ఏంటంటే మొత్తం ఒక 18 hours ఉంటుంది. దగ్గర 5 classes ఉంటాయి. రేషియో అనాలిసిస్ దగ్గర నుంచి ప్రాక్టికల్గా ఇప్పుడే మనం అనుకుంటున్నాం వాల్యుయేషన్స్లో ఐపీఓ పరంగా కానివ్వండి, ఈ టైంలో ఏది వాల్యూ స్టాకు, ఏది ఎక్స్పెన్సివ్ స్టాకు, ఈ టైంలో ఏది గ్రోత్ స్టాకు అనేది ఎట్లా పిక్ చేసుకోవాలి ఏంటి అనే దాని గురించి ఉంటుంది. కాబట్టి బేసిక్స్ దగ్గర నుంచి అడ్వాన్స్ వరకు మనకి ఫండమెంటల్ అనాలిసిస్ ఉంటుంది. ఇందులో రేషియో అనాలిసిస్ దగ్గర నుంచి ప్రాక్టికల్గా ఎట్లా అప్రోచ్ కావాలి అనేది మనం ఈ ఫండమెంటల్ అనాలిసిస్లో క్లాసెస్లో ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్క ఇన్వెస్టర్ వెల్త్ క్రియేట్ చేయాలనుకునే వాళ్ళందరూ కూడా దీంట్లో అటెండ్ కావడానికి ప్రయత్నించామని చెప్తాను. April 16th స్టార్ట్ అవుతాయి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కింద మెసేజ్ బాక్స్లో ఉంటుంది, ఒకసారి చూడమని చెప్తాను. థ్యాంక్ యూ అండి.